మీరు నేర్చుకున్న మెథడ్స్తో ప్రాబ్లమ్స్ని ఇన్ టైంలో సాల్వ్ చేయలేకపోతున్నారా? మీరు ఒక మెథడ్ని అన్ని ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ మిత్ర, మీ జర్నీలో ఒక ట్రూ ఫ్రెండ్. ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ని 3 టైప్స్లో ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. అదేంటంటే 155% ఆఫ్ 80. ఈ ప్రాబ్లమ్ని 3 మెథడ్స్లో ఎలా చేయాలో చూద్దాం. మెథడ్ నెంబర్ 1. ఇందులో మనము ఇచ్చిన నంబర్స్ని రాసుకుందాం. ఫస్ట్ 155% ఆఫ్ 80ని రాసుకుందాం. 155%ని ఎలా రాసుకోవచ్చు? 155/100. 100లో ఒక 0, 80లో ఒక 0 క్యాన్సిల్ చేద్దాం. 155లో 10లో ఇంకా 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 31 టైమ్స్ 10 2 టైమ్స్, 2 8లో మళ్ళీ 4 టైమ్స్. సో రిమైనింగ్ 31 into 4, దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 124. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 2లో ఇంకొక వేలో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. 155% ఆఫ్ 80. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 155 డివైడెడ్ బై 100 ఇంటూ 80ని మనం 2 into 40గా రాసుకుందాం. సో ఇప్పుడు 155 into 2 ఎంత? 310 ఇంటూ 40/100. ఇక్కడ మనం 310గా ఎందుకు రాసుకున్నామంటే ఇప్పుడు 5 ఎండింగ్తో ఉన్న వాటిని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా 0 వస్తుంది. ఆ జీరోస్ క్యాన్సిల్ చేసుకోవడం ఈజీ కాబట్టి మనం ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 3. మెథడ్ నెంబర్ 3లో ఇంకొక వేరియంట్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 155% ఆఫ్ 80. ఇక్కడ 155%ని మనం డివైడ్ చేద్దాం. ఎలా? 100 + 55%గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే 100% చేయడం అంటే ఈజీ కాబట్టి. 100% ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ దట్ నెంబర్ ఉంది. దీన్ని 100 + 55% ఇంటూ 80. 100% ఇంటూ 80 ప్లస్ 55% ఇంటూ 80. ఇక్కడ 100% అంటే 100/100 ఇంటూ 80 ప్లస్ 55/100 ఇంటూ 80. 100/100 ఇంటూ 80 అంటే 80 ప్లస్ 100లో 0, 80లో 0 క్యాన్సిల్ అయితే 55లోను 10లోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ 11 and 2. నెక్స్ట్ 80 + 44 ఈజ్ ఈక్వల్ టు 124. సో ఈ 3 మెథడ్స్లో 3 డిఫరెంట్ మెథడ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఈజీగా అనిపిస్తుంది, ఇంకా ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క మెథడ్ సూటబుల్గా ఉంటుంది. సో మీకు ఇందులో ఏ మెథడ్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.